భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ మన కోసం, మన బిడ్డలందరి కోసం ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, తొందరపడి నెట్టివేయొద్దమ్మా. నీ జీవితం మారే రోజు ఇది. ఇది వింటే నీ జీవితం ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావు. మిఠాయి సిద్ధం చేసుకో బిడ్డ అని మన దుర్గమ్మ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. ఆమె సందేశంలో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాము ఇప్పుడు. బిడ్డా, నువ్వు ఏదైతే కలలు కంటున్నావో ఆ కలలను నిజం చేసుకునేటువంటి రోజు అతి చేరువలోనే ఉందమ్మా. కాబట్టి ఈరోజు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ముందు శారీరకంగా అలాగే మానసిక ఒత్తిడికి గురి అవ్వకుండా మనసును నిశ్చలంగా ఉంచుకొని నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నేను వదిలేసి నేను చెప్పే మాటలు విన్నంతసేపు నీ మనసును అలాగే నీ యొక్క శ్వాసను దృష్టిలో ఉంచి జాగ్రత్తగా విను. నీ జీవితం దశలుగా మార్చబోతున్నాను. నీ కలలు నిజం కాబోతున్నాయి తల్లి. ఆ అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చేటువంటి అతి పెద్ద సంకేతం, నీ జీవితం నిన్ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు నేను ఉన్నన్ని రోజులు చెప్పే అనేక రూపాల్లో నీకు దారి తీస్తూ ఉన్నాను తల్లి. బిడ్డా, నువ్వు ఎవరైతే లేని నేను సునాయాసంగా నా శక్తితో నీ దారిలో ఎటువంటి ముళ్ళు లేకుండా చాలా జాగ్రత్తగా నువ్వు నడవడానికి పూర్తి సహాయాన్ని నేను నీకు అందిస్తున్నాను. ఎవరు కనిపించకపోయినా సరే, లేదంటే ఎవరు నిన్ను వెనక్కి లాగుతున్నట్లుగా నీకు అనిపించిన ప్రతిసారి కూడా ఏదో శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది అనేటువంటిది ధైర్యాన్ని నీకు కల్పిస్తాను తల్లి. నువ్వు నన్ను గుర్తించడం లేదు. నీ దృష్టిలో అసలు నీ కోసం నేను ఏ పని చేయడం లేదని నీ మనసుకు అనిపిస్తూ ఉంది కదా. కానీ మొండిగా ఆలోచిస్తున్నావు తల్లి. అలాగే విజ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నేను చేస్తున్నాను అనేది, కానీ నువ్వు అహంకారంతో కొన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నావు. అలాగే నీకున్నటువంటి మొండితనంతో కొన్ని విషయాలు యందు ఎక్కువగా ఆలోచిస్తూ ఏదో కావాలని దాని గురించే మర్చిపోయి అక్కర్లేని దానికోసం పోరాడుకుంటూ ఉన్నావు తల్లి. బిడ్డా, ఈ రోజున భయపడకు. అలాగే అహంకారాన్ని కూడా గురిచేసి వెనక్కి తీసుకోకు తల్లి. అజ్ఞానంలో కొట్టుమిట్టకపోవద్దు. ఏదైనా సరే తెలివి విషయాలన్నీ కూడా తెలిసిన విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి నీకు ఒక సమాచార రూపంలో కానీ, లేదంటే నీకు ఏదైనా సరే తెలిసినటువంటి కొత్త విషయాన్ని అయినా కానీ తెలుసుకొని కోపంతో వచ్చినటువంటి అలుసుగా తీసుకొని నీకు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఇకనైనా వచ్చినటువంటి అవకాశాన్ని తేలిగ్గా తీసి పడేయొద్దు. ఏదైనా చిన్న అవకాశాలైనా సరే రేపటి రోజున రాని పక్షంలో చాలా జాగ్రత్తగా ఒక మంచి లక్ష్యం పైనను కూర్చోబెడుతుంది. ఎన్నో రాత్రులు నిన్ను అవకాశం ఇస్తే బాగుంటుందని ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నావో, ఇప్పుడు నీ కోసం వచ్చినటువంటి ఈ సందేశం, ఈ అవకాశాలు అంటే చాలా అహంకారంతో వాటిని చేతులు వదిలేసుకుంటున్నావో నేను నీకు అన్నీ కూడా వివరించి చెప్తానమ్మా. ఈ విధంగా కూడా అందిస్తూ ఉన్నప్పుడు నా సహాయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి. చూడు బిడ్డ, ఇప్పుడు ఉన్నటువంటి లోకం తీరు ఇలానే ఉంది. ప్రతి మనిషి తీరు కూడా అలాగే ఉంది. ఏదో ఒకటి అంటే ఒకటి చెప్పేది, ఒకటి చూసేది, మరొకటి నేను చెయ్యాలి, ఎందుకు వినాలి అనేటువంటి అహంకారంతో సహాయం చేసిన వారిని పూర్తిగా మర్చిపోయి నిజంగా అన్నీ వారికి తెలుసో తెలియకో ప్రవర్తన నిజమైనది, వారు చేసేది నిజమైనటువంటి గొప్ప పని. ఆ పనిని చెప్పే వారికి వారు మాత్రమే ఎక్కువగా ఏదైతే ఊహించుకుంటూ ఉన్నారో, కాబట్టి కొన్ని విషయాల్లో వారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ విషయాల యందు వారిని ఆనందం కలిగించే
తృప్తి, మనశ్శాంతి లేకుండా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతున్నారమ్మా. ఎప్పుడైనా కానీ ఈ రోజున నాకు ఏదీ తెలియదు, నాకు తెలిసిందంతా భగవంతుడు ఇచ్చిందే, అలాగే నీకు ఏదైనా కానీ ఆ అవకాశాన్ని ఇచ్చినా కూడా అది భగవంతుడు ఇచ్చిందని చెప్పి దైవ కృపలాగా దైవంపై భారం వేసి వచ్చినటువంటి అవకాశాన్ని భగవంతుడు స్వరూపంలా భావించి చేసిన వారికి ఎప్పుడైనా కానీ విజయం తప్పకుండా వర్తిస్తుంది తల్లి, వరిస్తుంది కూడా. దగ్గరగానే ఉండి కూడా నన్ను నడిపిస్తున్నాను. నువ్వు నా దారిలో నడవకుండా ఉంటే నేను నీ కోసం పక్కదారిలో నడుస్తున్నావు కాబట్టి నేను నీకు కొన్ని అంటే ఇప్పటికిప్పుడే నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా నిన్ను పెద్దవిగా చేస్తూ ఉన్నాయి తల్లి. ఎందుకంటే నీకు అన్నీ కూడా తెలుసు కదా. ఒకరు చెప్పింది నిన్ను ఎందుకు పాటించాలని నీ కుటుంబ సభ్యులతో కూడా, స్నేహితులతో, నీ చుట్టూ ఉన్న వారి శ్రేయోభిలాషులతో, మంచి వారిని కూడా అందరినీ కూడా వదిలిపెట్టేసుకుంటున్నావు తల్లి. ఎవరైతే చెడు మార్గంలో నిన్ను ప్రోత్సహిస్తూ, ఎవరైతే నీ గురించి ఆలోచనలు దెబ్బతీస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అలాగే ఎక్కువగా అంటే నువ్వు చేసేటువంటి ఆ పనులు ఆ మంచి పనిని కాదని చెడు పనినికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి అందే నువ్వు ఎక్కువగా ప్రోత్సాహం చూపుతున్నావో వారితోనే కూడా నువ్వు జీవితాన్ని ఆనందంగా ఉండని చెప్పి తప్పుడు ఆలోచనలతో గడుపుతూ ఉన్నావు తల్లి. చాలా ప్రశాంతంగా జీవితాన్ని ఉన్నటువంటి నువ్వు ఈ మధ్యకాలంలో అహంకారాన్ని గురైనట్లుగా నాకు ఏ వ్యక్తి కోసమైతే నువ్వు ఇది ఆలోచిస్తూ ఉన్నావో ఆ మాటలను నమ్మి అనేది కూడా నేను నీకు బాగా తెలుస్తుంది. అలాగే నీలో ఎన్నో రకాలైనటువంటి ఇప్పటికిప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి నీ మనసును పూర్తిగా చెడు ఆలోచన అనేది వైపు మారుస్తూ ఉంటుంది తల్లి. ఆ వ్యక్తికి కూడా నేను దూరంగా ఉండాలి చేయాలనుకుంటున్నారు కదా. నీకంటూ ఒక వ్యక్తి ఒక సొంత ఆలోచనతో ఏ వ్యక్తులతో ఎలా ఉండాలి అనేది స్వయంగా నువ్వే తెలుసుకోవాలనుకుంటే ఒక ఉద్దేశంతో నీ ముందుకు నేను కొంతమంది వ్యక్తులనైతే మనస్తత్వం ఎలా ఉంటుందనేది దూషించాలని చూపించాలని కూడా వారి పరిచయాలు కూడా నీకు ఒక అజ్ఞానంతో నిండిపోయినటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా చెప్పి నేను నీకు నీ సహాయాన్ని కూడా చేయగలుగుతున్నాను తల్లి. అయితే నీ జీవితంలో పదే పదే తలుచుకుంటూ ఈ మధ్య కాలంలో నువ్వు రకరకాల సమస్యలతో వస్తూ ఉన్నావు కదా. అది ఏ రకాలైనటువంటి సమస్య అయినా కావచ్చు. అంటే బంధాలు కావచ్చు, డబ్బుకు సంబంధించినటువంటిది కావచ్చు, రహస్యం కావచ్చు, లేదా ఆరోగ్యం, మానసికంగా ఒత్తిడికి ఏదైతే ఒక సమస్య అయితే నువ్వు తరచుగా బాధపడుతూ రకరకాలుగా నెగిటివ్ ఆలోచనలతో నీ జీవితంలో నీకు తెలియకుండానే కోపతాపాలకు ప్రశాంతంగా ప్రవేశాలకు ఇస్తూ ఉన్నావో నాకు తెలుసమ్మా. సర్వేజన సుఖినో భవంతు.